హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజులైంది కదా ఇలా మీ ముందుకొచ్చి. వీడియోస్ అనేవి ఎందుకు పెట్టట్లేదు, నేను ఆల్రెడీ కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేశాను కదండి. మొబైల్ అనేది నాది కంప్లైంట్ వచ్చింది. మొత్తం డిస్ప్లే అనేది పోయిందనమాట. నేను ఎందులో వీడియోస్ తీస్తాను, ఎలా షూట్ చేస్తాను, నన్ను ఇప్పటికీ రోజు అడుగుతూనే ఉంటారు. నన్ను అడిగితే మొబైల్ కన్నా కెమెరా బెటర్ అని అనిపించింది. ఎందుకంటే నాకు డిస్ప్లే అయితే పోయింది. ఫుల్ వైట్ స్క్రీన్ వచ్చేసిందనమాట. అందువల్ల ఏంటంటే ఐఫోన్ కదండి నాది. ఐఫోన్తో నేను షూట్ చేస్తూ ఉంటాను వీడియోస్ అనేవి, ఎడిటింగ్ అన్నీ ఇంకా అందులోనే, ఫోన్తోనే అంతా నా పని. మరి ఎందుకు పోయిందో తెలియలేదు. అది తీసుకువెళ్తే నాకు 1 వీక్ పట్టిందనమాట, అది నాకు మళ్ళీ ఇవ్వడానికి డిస్ప్లే వేసి. అందుకని ఇన్ని డేస్ పట్టిందండి. ఇంకొకటి ఏంటంటే ఐఫోన్ అనేది మనం సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేస్తాం కదా, దాని తర్వాత ఇలా కంప్లైంట్ అనేది వస్తుందంట ఐఫోన్ 13కి. కాబట్టి నన్ను చాలామంది అడిగారు, వీడియోస్ మంచి క్లారిటీగా ఉంటాయి, దేంట్లో షూట్ చేస్తారని చెప్పి. నేనైతే కెమెరా అయితే బెస్ట్ అని అనుకుంటున్నానండి. ఇలా సెట్టింగ్స్ ఇప్పుడంటే నాకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత ఈ కంప్లైంట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయింది. మామూలుగా అయితే 40,000 ఎంతో ఉంటుందంట మళ్ళీ డిస్ప్లే వేయించడానికి. కాబట్టి కెమెరా బెస్ట్ ఏమో అని అనిపించింది నాకు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా అయ్యి నా దగ్గర ఫోన్ వచ్చేసరికి 1 వీక్ పట్టిందండి. పాత డేటా అంతా పోయింది కొంచెం. అందుకని మళ్ళీ నేను షూట్ చేసి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. అసలు ఆ వారాహి అమ్మవారికి ఎంత బాగా షూట్ చేశానో అసలు మీకు పెడదామని చెప్పి. అప్పటి నుంచే కదా పోయింది, అదే నేను వీడియోస్ పెట్టకపోవడం అనేది. అవన్నీ కూడా మిస్ అయినాయండి, ఫుటేజ్ అంతా కూడా. అయితే ఇవాళ నేను మళ్ళీ నా రొటీన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇక్కడి నుంచి వీడియోస్ అనేవి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా వర్షాలు అయితే మంచిగా స్టార్ట్ అయినాయి. మంచిగా ఏంటి, చాలా ఎక్కువగా పడుతున్నాయి, మునిగిపోతున్నాయి కదా ఎక్కడ పడితే అక్కడ. ఇంకా వీళ్ళకైతే హాలిడే అనమాట. వరుసగా 3 డేస్ ఇచ్చారు, ఎక్కువ వర్షాలు పడుతున్నాయని చెప్పి. ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను మిమ్మల్ని మిస్ అయినాను అనిపించింది అండి. అంటే వీడియోస్ పెట్టినప్పుడు మీరు కామెంట్స్ అవి చేస్తూ ఉంటారు కదా, అదొక ఎంగేజ్ అనేది ఉంటుంది కదా. నేను మిస్ అయ్యాను మిమ్మల్ని. అందుకే నేను కొంచెం నా రొటీన్ అనేది మళ్ళీ షూట్ చేసి ముందు మీకు వీడియో అయితే పోస్ట్ చేద్దాం, ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి. ఇవాళైతే నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు. ఇక నన్ను ఈ గుమ్మానికి పెట్టాను కదండి, ఈ ప్యాడీ తోరణ కోసం అయితే అడగాలి. అంటే పిచ్చుకలు వచ్చి తినేస్తున్నాయి కదా, తినేసాక ఏంటి మరి అనేసినని. ఇంకేముందండి, అది తీసేసి మళ్ళీ కొత్తది పెడతాము. ఇంకోండి చక్కగా అన్నీ అయిపోయినాయి, ఇంకా తీసుకోవాలి. 1 ఇయర్ అయింది, మీకు గుర్తుందో లేదో. లాస్ట్ ఇయర్ నేను శ్రావణ మాసంకి మనం ఏమైనా కొనుక్కుంటూ ఉంటాం కదా, అప్పుడే షాపింగ్స్ అవి ఎక్కువ చేస్తాము, అప్పుడు తీసుకున్నది. అయిపోయింది 1 ఇయర్. వెళ్తాను, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో అనేది మీకు తీస్తాను. ఏమన్నా కలెక్షన్ ఉంటే కనుక. వాళ్ళకి ఇన్స్టా ఉందన్నమాట, అంటే ఆన్లైన్ ఉంది. వరలక్ష్మి వ్రతానికి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి, చూపిస్తాను వెళ్ళినప్పుడు. ఇంకా మార్నింగ్ అయితే మంచిగా టీతో స్టార్ట్ చేశానండి. ఇక్కడైతే ఫస్ట్ టీ అయితే పెట్టాను. ఇది వచ్చేసి బిగ్ బాస్కెట్లో దొరుకుతుందండి, బెల్లం పౌడర్ అనేది. అయితే నాకు బెల్లం వేస్తే చాలామందికి విరిగిపోతుంది కదా, అందుకని అడుగుతున్నట్టున్నారు లింక్ అనేది. ఇది అమెజాన్లో కాదు, బిగ్ బాస్కెట్లో అనమాట. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి లంచ్ బాక్స్ ఈ హడావిడి ఏం లేదు, నెమ్మదిగా పనులు అనేవి ఇంకా చేసుకోవడమే. అసలు ఏకదాటిగా పడుతూనే ఉన్నాయి కదండి వర్షాలు అనేవి, ఎడతెరిపి లేదు అసలు ఎక్కడని. మాకైతే కంటిన్యూస్గా ఒక చినుకు అలా పడుతూనే ఉందన్నమాట.
ఈ వర్షాలకి బట్టలు అనేవి ఎండబెట్టడం అవ్వదు కదా, అందుకని నేను మిషన్ వేసేసిన తర్వాత కొంచెం ఫ్యాన్ కింద డ్రై చేస్తూ ఉంటాను. ఇల్లంతా బట్టల కింద ఉన్నట్టు ఉంటుందన్నమాట ఇంట్లో ఎండబెడితే. ఇంకా ఫస్ట్ ఏంటంటే ముందు ఇవి అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను. నైట్ వేసాను ఫ్యాన్ కింద ఆరిపోతాయని చెప్పి, ఆరిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం కంఫర్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. ఎండ అనేది లేదు కదండి, అలాగని 3-4 రోజులు వాషింగ్ పెట్టకుండా ఉండలేము కాబట్టి ఇంకా ఫస్ట్ ఇవైతే క్లియర్ చేస్తున్నాను. ఇల్లంతా ఇవి ఉంటుంటే చిందరవందరగా ఉన్నట్టు ఉంటుంది, అందుకే ముందు ఇవి నీట్గా సదరేసుకొని ఆల్రెడీ క్లీనింగ్స్ అన్నీ అయిపోయినాయి నీట్గా. ఇంకా ఇప్పుడు ఏంటంటే పుదీనా టీ పెడుతున్నానండి. చల్లగా ఉంటుంది కదా, అందుకని పిల్లలకు కూడా ఇద్దామని చెప్పి నేను పుదీనా టీ అయితే పెట్టాను. ఎలా పెట్టాను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందు దీనికోసం అయితే వాటర్ అయితే బాయిల్ చేస్తున్నానండి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇంకొండి ఇలా పుదీనా ఆకులు అనేవి చక్కగా వాష్ చేసి వేసాను. జస్ట్ ఒక 5 మినిట్స్ మరపెడితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసాను. ఇంకొండి కొంచెం చల్లారిన తర్వాత ఇలా అయితే వేస్తున్నాను. ఇందులోకి మనం హనీ, లెమన్ యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది, మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలాగే పుదీనా టీ బాడీకి కూడా మంచిది. పిల్లలు పాలు వద్దన్నారనమాట ఇవాళ, అందుకని ఈ టీ చేశాను. మా నేహా నాకు ఇచ్చాను, ఎంత బాగా నచ్చిందో తనకి. ఇంకా పనులన్నీ అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ జొన్న దోశలు కాదు ఇవి, అరికెలు అనుకుంటా. కొన్ని మిల్లెట్స్ నాకు సరిగ్గా తెలియదు, కానీ ఒక గ్లాసు పప్పు, 2 గ్లాసు ఈ మిల్లెట్స్ ఏదైనా ఒక రకం తీసుకుంటాను కదా, అదనమాట వేశాను. ఇవైతే ఇంకా బాగున్నాయి. అయితే ఈ దోశలు మా వాళ్ళు ఎలా తింటారంటే, అంటే 2 తింటే సరిపోతాయి మామూలు వేరే దోశల కన్నా. అయితే పల్చగా వేస్తే కనుక, అంటే క్రిస్పీగా ఉంటే మా వాళ్ళు తింటారు. ఇంకా దీంట్లోకి నేను దోసకాయ టమాటా పచ్చడి అయితే చేశాను. వీళ్ళందరిది అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు కొంచెం పైకి వచ్చానండి. కొంచెం తెరపొచ్చింది. మొక్కల్లో వాటర్ అలా ఉండిపోతుంది అనమాట. బాగా ఎక్కువ పడుతున్నాయి కదా, కుండీల్లో నిండిపోతున్నాయి వాటర్ అనేవి. అవి కొంచెం వంచుతూ ఉంటాను. చిన్నవి అయితే, పెద్దవి అయితే కనుక మా వారు కొంచెం సైడ్గా వంచడం చేస్తారు. బాగానే కొన్ని వచ్చేస్తున్నాయి, కానీ కొన్నింట్లో ఉండిపోతున్నాయి అనమాట వాటర్. ఇంకా ప్లాంట్స్ అవి చూసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఇది పింక్ కలర్ నూరువరహాల ఫ్లవర్స్ ఇంత మంచి చూపించాను వీడియోలో మీకు. అప్పటి నుంచి పువ్వులు రాలేదండి, ఎందుకో తెలియలేదు. కానీ మొన్నటి నుంచి స్టార్ట్ అయినాయి మళ్ళీ. ఎన్నున్నాయి చూసారా, అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు చిన్న మొగ్గల కింద స్టార్ట్ అయినాయి. నాకు బాగా అనిపించింది ఈ ప్లాంట్ ఎప్పుడు వస్తాయో ఫ్లవర్స్ అని వెయిటింగ్ అనమాట నేను. ఇంకా టమాటా మొక్కలు చూసారు కదా, కొంచెంగా ఎదుగుతున్నాయి. నేను మీకు ప్లాంట్స్ అనేవి వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తూనే ఉంటాను కదండి. ఎలా పెంచుతాను ఏంటన్నది నేను కూడా యూట్యూబ్లో చూసే, అంటే ఏం వేస్తే మంచిది ఏంటి ఇవన్నీ చూసుకుని పెంచుతూ ఉంటాను అనమాట. అంత పెద్ద ఏం తెలీదు, అలా చూసుకుని కొంచెం కేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ బంతిపూలు అయితే బాగా వచ్చినాయి కదా, నేనైతే మంచిగా వేజ్లో పెడతామని అనిపించింది, అందుకే ఇవైతే కట్ చేస్తున్నాను. అయితే వేజలే ఉండక్కర్లేదండి, మనకి ఇలా చిన్న వాడని జాడీలు ఉన్నా కూడా వీటిని కూడా మంచిగా యూజ్ చేయొచ్చు. నేనైతే దీంట్లో పెడుతున్నాను ఇవాళ. దీన్ని ఎలా రెడీ చేశాను అనేది మీరు తప్పకుండా కామెంట్ చేయాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఫ్లవర్స్ కూడా వాటర్లో చాలా ఎక్కువ డేస్ ఉంటాయి కాబట్టి ఇవి కట్ చేశాను. అవే ఆకులు అయితే మాత్రం ఇవి ఉంటాయి కదా మనకి లిల్లీ పూలు వైట్వి, ఆ ప్లాంట్ అండి అది. దానికి సంబంధించినవి కట్ చేసాను కొన్ని ఆకులు అనేవి. ఇవన్నీ కలిపి ఇలా
రెడీ చేస్తున్నాను. అలాగే నేను మొన్న ప్రశాంతికి వెళ్ళానండి. అవన్నీ కూడా నేను అసలు షూట్ చేశాను. మాకు వైజాగ్‌లో ప్రశాంతి పెట్టారు కదా! శారీస్ అంటే నాకు పిచ్చే కదా బాగా. అందుకనే వెళ్ళాను. తీసుకున్నాను ఒక 2 శారీస్ అయితే. ఇంతకుముందు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేదాన్ని కదా! ఇప్పుడు చక్కగా మాకు ఇక్కడే పెట్టేశారు. బావుంటాయండి క్వాలిటీ అయితే. ఇంకా శ్రావణి మీవి స్టార్ట్ అయిపోయినాయా? అమ్మవారి చీర, రూపు ఇవన్నీ తీసుకుంటాం కదా! ఇంకా మీ పనులనేవి ఎంతవరకు వచ్చినాయి? చూసారు కదా ఇక్కడ ఇలా అయితే రెడీ చేశాను. చాలా బావుందండి. ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. లంచ్ ప్రిపేర్ చేయాలి కదా! వీళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంత తీరిగ్గా చేస్తున్నాను. లేకపోతే మార్నింగే లంచ్ బాక్స్ అనేది అయిపోతుంది. ఇక్కడ రైస్ అయితే కాదండి, ఇవాళ ఆలూ పరాటా చేస్తున్నాను. తర్వాత ఇలా బేబీ కార్న్‌తో సూప్ చేద్దామని ఒకటి తెచ్చారనమాట. ఇవి కొంచెం ఒక 3, 4 ఒలిచి పెడుతున్నాను. పిండి అనేది తడి పక్కన పెట్టేశాను. ఇవైతే ఇలా కట్ చేస్తున్నానండి. ముందు సూప్‌కి అయితే నేను ఇలా బేబీ కార్న్, అలాగే క్యారెట్, ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా ఇష్టమైతే వేసుకోవచ్చు. నేనైతే ఇవే ఉన్నాయి కాబట్టి వీటితో చేస్తున్నాను. ఈ వర్షాకాలం ఏంటంటే వేడివేడిగా సూపులు కానీ కొంచెం ఫుడ్ కూడా వేడిగా తినాలని అనిపిస్తుంది కదా! ఆల్రెడీ నేను పొటాటోస్ అనేవి బాయిల్ చేశానండి. ఒక 3 పెట్టాను. ఇవేంటంటే చక్కగా ఒలిచేసి స్మాష్ చేసేస్తాననమాట. ఇంగోండి ఇలా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత ఇందులోకి స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాను. అలాగే ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, లాస్ట్‌లో ఏంటంటే చాట్ మసాలా కూడా యాడ్ చేస్తాను. అప్పుడు బావుంటుందనమాట చాట్ మసాలా యాడ్ చేస్తే. తర్వాత మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. దీనికోసం నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. టమాటాలు యాడ్ చేశాను. ఒక 2 పచ్చిమిర్చి, ఒక 10, 12 జీడిపప్పులు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసి ఇవి మెత్తగా పేస్ట్ చేసేస్తాను. మనకి గ్రేవీ బాగుంటుందండి ఇలా కనుక మసాలా ప్రిపేర్ చేసుకుంటే. పన్నీర్ కానీ, మష్రూమ్ కానీ గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇక్కడ కొంచెం ఆయిల్, కొంచెం బటర్ కూడా వేశాను. తర్వాత కొంచెం షాజీరా వేసి ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్స్ అనేవి వేశానండి. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగిన తర్వాత నేను ఈ మసాలా పట్టాను కదా, పేస్ట్ అనేది యాడ్ చేస్తాను. ఎంత ఈజీగా అయిపోతుందో అసలు. కూర అయితే మా వారికి సూపర్ నచ్చిందనమాట. అంటే క్విక్గా చేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ కోయాల్సిన ఏం పని లేదు కదా. ఉల్లిపాయలు ఒకటి అన్నీ కట్ చేసి ఇందాక రెడీ పెట్టేసుకున్నాను అనమాట. ఈ పేస్ట్ వేసి ఇది కూడా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం అప్పుడు మళ్ళీ స్పైసెస్ అనేవి యాడ్ చేయాలి. సేమ్ ఉప్పు, కారం, పసుపు, ఈ పౌడర్స్ అన్నీ ఉంటాయి కదండి, మసాలా పౌడర్స్, ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొంచెం యాడ్ చేశాను, ఒక్కొక్క స్పూన్ వరకు. తర్వాత అవన్నీ వేగిన తర్వాత ఇలా మష్రూమ్స్ కూడా యాడ్ చేసి ఒక్కసారి కలిపి మనకి గ్రేవీకి కావాల్సినట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతే, ఇది ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే కూర అనేది ప్రిపేర్ అయిపోతుంది. ముందు ఇదైతే నేను కుక్ చేసి ఇది ఇంకా అవుతూ ఉంటుంది, పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు సూప్కి రెడీ చేశాను కదండి అన్నీ కోసి, ఇప్పుడు ఇది కూడా చేసేస్తాను. దీనికోసం కూడా ప్యాన్ పెట్టి బటర్ అనేది ఒకటే వేసాను. ఇందులో కొంచెం ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా వేసి, పచ్చిమిర్చి కూడా వేసి, అప్పుడు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, అది కూడా వేగిపోయిన తర్వాత నేను ఈ వెజిటేబుల్స్ అనేవి వేసేస్తాను.
ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేస్తానండి. వాటర్ అనేది నేను ఒక 1.5 గ్లాస్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు అవి కొంచెం బాయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట, కొంచెం ఉడకాలి కదా. ఈ లోపు ఏంటంటే పరోటా అనేది కూడా చేస్తున్నాను నేను. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వంట అంతా ఒకసారి అయిపోతే ఇంకా అయిపోతుంది కదా, అందుకని. ఇంక ఇవైతే చక్కగా నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇక్కడ ఇది బాయిల్ అయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేశానండి. ఇంకంతే, ఇంకేం అవసరం లేదు. ఇవి కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. ఇంకొండి ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో కసూరి మెత్తి వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసాను. ఇంకా ఇక్కడ సూప్ కూడా రెడీ అయిపోయింది. అంటే వెజిటేబుల్స్ కుక్ అయ్యే వరకు ఉంచుతానండి. దాని తర్వాత లెమన్ యాడ్ చేస్తాను. ఈలోపు మనకి మిరియాల పౌడర్ ఇంకా కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు, సరిపోలేదు స్పైస్ అంటే కనుక. ఇంక ఇక్కడ నేను ప్లేట్స్ అయితే సర్వ్ చేసేస్తున్నాను. ఇవాళ ఇదనమాట మా లంచ్ ప్లేట్. అయితే బాగా వచ్చినాయండి పరోటాలు అనేవి. పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, తీరిగ్గా అన్నీ చేసి పెట్టచ్చు కాబట్టి ఇలా అయితే నేను రెడీ చేసి ఇచ్చేసాను. దీని తర్వాత కొంచెం కౌంటర్ అది క్లియర్ చేసేసుకున్నాను. నన్ను ఈ చాట కోసం అడుగుతున్నారండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను కానీ చాలా ఓల్డ్ కదా, లింక్ అయితే ఇప్పుడు లేదండి, దొరకట్లేదు ఎక్కడుందో అది. లాస్ట్ వీడియోకి చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు ఈ బ్యాంబూది ఎక్కడ తీసుకున్నానని చెప్పి, కానీ లింక్ లేదండి, ఓల్డ్ అనమాట, అందుకే లింక్ అయితే ప్రొవైడ్ చేయలేకపోయాను. చూసారు కదండి, ఇవాళ మా లంచ్ రొటీన్ అయితే మీతో షేర్ చేశాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ వ్లాగ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.